ఓకే, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నేను చెప్తానండి, ఇక్కడ మీరు చదవక్కర్లేదు, నేను తెలుగులో చెప్తాను. ఓకేనా? సో చూడండి, సో ఇప్పుడు ఏంటి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 2000లో అంటే 2000 సంవత్సరంలో ఒక హై లెవెల్ కమిషన్ని ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన భారతీయ ప్రవాసుల కోసము ఏర్పరిచిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్లోబల్ ఇండియన్ డయాస్పోరాపై ఒక సమగ్ర అధ్యయనం చేయడం కోసం మరియు వారితో ఆ, నిర్మాణాత్మక సంబంధం కోసము చర్యలను సిఫార్సు చేయడం కోసమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనండి. సో తర్వాత ఈ కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏంటంటే దీని రిపోర్టు 2 జనవరి 2002న ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే పౌరసత్వ చట్టం 1955ను సవరించి ఏదైతే డబుల్ సిటిజన్షిప్ ఉందో అంటే ద్వంద్వ పౌరసత్వము అంటే పర్సన్స్కి అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేసిందనమాట. ఓకేనండి. సో ఇంకొకసారి చెప్తాను చూడండి. సో ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందండి? 2 జనవరి 2002న రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే ఇప్పుడు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఈ కమిటీ సిఫార్సు చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్కి సంబంధించి ఏర్పరిచినటువంటి కమిటీ ఏది అంటే ఎవరి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పరిచారు అని అడిగితే అప్పుడు చెప్పండి ఏంటండి? ఎల్ఎం సింఘ్వి అన్నమాట. ఓకేనా అండి. సో ఈ కమిటీ అనేది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందండి? 2 జనవరి 2002 నాడున ఈ కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో ఈ రిపోర్ట్లో ఈ కమిటీ ఏం చెప్పింది అంటే ఎవరైతే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఉంటారో సో వాళ్ళందరికీ ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఈ కమిటీ అనేది సిఫార్సు చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో అకార్డింగ్లీ the Citizenship Amendment Act 2003 made provision for acquisition of overseas citizenship of India by the PIOS of 16 specified countries other than Pakistan and బంగ్లాదేశ్. సో దీని ప్రకారంగా అంటే ఇక్కడ ఈ కమిటీ ప్రకారంగా ఏంటంటే ఈ పౌరసత్వ చట్టం 2000 అంటే ఇప్పుడు సవరణ చేయడం జరిగింది కదా. సో ఈ పౌరసత్వ సవరణ చట్టం 2003 ద్వారా ఎవరైతే పిఐఓలు ఉంటారో సో వీళ్ళకి విదేశీ పౌరసత్వాన్ని అంటే ఒక 16 కంట్రీస్ అయితే వాళ్ళు స్పెసిఫై చేస్తారనమాట. సో ఈ దేశాలకు సంబంధించి ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అయితే ఇస్తారు. ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఎక్సెప్ట్ ఇక్కడ 16 స్పెసిఫైడ్ కంట్రీస్ అని చెప్పారు కదా. సో అందులో ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మాత్రము లేవు. సో ఈ దేశాలకు ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదే చూడండి. సో మనకి మొట్టమొదటిసారిగా చెప్పుకున్నాం చూడండి. నేను ఎప్పుడు చెప్పానంటే పౌరసత్వ చట్టం 1955 చెప్పాను కదండి. సో అప్పుడు మీకు చెప్పాను చూడండి, కామన్వెల్త్ పౌరసత్వం కూడా ఉండేది. సో దానిని ఈ 2003 చట్టం ద్వారా తొలగించబడిందని చెప్పాను కదా. సో ఓకేనండి. సో ఇప్పుడు కూడా అదే పాయింటే చూడండి. ఈ కామన్వెల్త్ పౌరసత్వం ఏదైతే ఉందో సో దాన్ని కూడా రద్దు చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనండి. చూడండి, లేటర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ఓసిఐ ఫర్ PIOs of all countries except Pakistan and Bangladesh as long as their home countries all dual citizenship under their local laws. It must be noted here that the OCI is not actually a dual citizenship as the Indian Constitution forbids dual citizenship or dual nationality. సో ఇక్కడ చూడండి ఏంటంటే ఈ తర్వాత ఏం జరిగింది అంటే ఈ పౌరసత్వం 2005 ఉంది కదండి అంటే సవరణ చట్టము. సో ఈ పిఐఓలకు ఏంటంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి విదేశీ పౌరసత్వాన్ని విస్తరింపచేయడం అయితే జరిగిందనమాట. ఓకే, కానీ ఇక్కడ ఏం లేవు, పాకిస్తాన్ లేదు మరియు ఎవరు లేరు, బంగ్లాదేశ్కి ఇవ్వలేదనమాట. ఏంటండి? డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. సో కానీ ఇక్కడ ఏంటి అంటే కొన్ని దేశాల్లో డ్యూయల్ సిటిజన్షిప్ అయితే ఉండదన్నమాట. సో అక్కడ ఏంటంటే అటువంటి దేశాల్లో ఈ పౌరసత్వం అనేది ఇవ్వరనమాట. సో ఇక్కడ చూడండి,
ఆల్ డ్యూయల్ సిటిజన్షిప్ అండర్ దైర్ లోకల్ లాస్. అంటే ఏ దేశంలో మన వాళ్ళు ఉంటారో సో వా వాళ్ళు ఉన్నటువంటి లోకల్ కంట్రీకి సంబంధించినటువంటి లాస్ని బేస్ చేసుకుని కూడా ఈ ఈ పౌరసత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత చూడండి. అగైన్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 has modified the provisions pertaining to OCI in the Principal Act. It has introduced a new scheme called Overseas Citizen of India Card Holder by merging the PIO card scheme and OCI card scheme. సో చూడండి ఇక్కడ. సో ఈ తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ పౌరసత్వ సవరణ చట్టం 2015 ఏదైతే ఉందో సో ఈ ఓసీఐకి సంబంధించి కొన్ని సవరణలు అయితే తెచ్చారనమాట. ఓకే, ఈ సవరణల ద్వారా సో అందులో మొట్టమొదటిసారిగా ఏంటి అంటే ఈ పిఐఓ కార్డ్ తర్వాత ఓసీఐ కార్డ్ స్కీమ్, అంటే ఈ రెండు స్కీమ్లు ఏం చేశారంటే రెండింటిని మెర్జ్ చేశారనమాట, అంటే అమాల్గమేట్ చేశారు. ఓకే, అంటే రెండింటిని కలిపి ఒక కొత్త స్కీమ్ దట్ ఈస్ ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ని తీసుకొచ్చిందనమాట. ఓకేనా అండి. సో పిఐఓ కార్డ్ స్కీమ్ని అండ్ ఓసీఐ కార్డ్ స్కీమ్ని రెండింటిని మెర్జ్ చేసి ఒక న్యూ స్కీమ్ అనమాట. సో అదే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. సో ఈ రెండింటిని కలిపి మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ని తీసుకొచ్చిందనమాట. ఓకేనండి. సో చూడండి ఇక్కడ తర్వాత ద పిఓఐ కార్డ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ August 19, 2002. Thereafter, the OCI card scheme was introduced with effect from December 2, 2005. అంటే ఈ పిఐఓ కార్డ్ స్కీమ్ ఏంటంటే ఆగస్ట్ 19, 2002న దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఓసీఐ ఈ కార్డ్ స్కీమ్ అనేది ఇది డిసెంబర్ 2, 2005 నుంచి అమల్లోకి రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా, అంతవరకు క్లియరా? Both the schemes were running in parallel even though the OCI card scheme had become more popular. సో ఈ రెండు కూడా అంటే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. ఓకేనా. సో ఈ పిఐఓ కార్డ్ ఏమో అంటే ఈ స్కీమ్ ఏమో ఆగస్ట్ 19, 2002న వస్తే సో తర్వాత ఏమొచ్చిందండి, తర్వాత ఓసీఐ కార్డ్ డిసెంబర్ 2, 2005న వచ్చిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ రెండు స్కీమ్స్ ఉండేవి, అంటే ఈ రెండు స్కీమ్స్ కూడా ప్యారలల్గా ఉండేవన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పిఐఓ స్కీము తర్వాత ఓసీఐ స్కీమ్ రెండు ఉన్నాయి ఇక్కడ కదా. సో ఈ రెండిట్లో మోర్ పాపులర్గా ఏది అయిందంటే ఓసీఐ కార్డ్ స్కీమ్ అనేది మోర్ పాపులర్ అయిందనమాట. సో అప్పుడేమైంది, దిస్ వాజ్ కాజింగ్ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అప్లికెంట్స్. అంటే ఏంటంటే సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయిందనమాట, అంటే కన్ఫ్యూజన్ అనేది అయిందనమాట. సో ఇక్కడ చూడండి, keep in view some problems being faced by applicants and to provide enhanced facilities to them, the Government of India dedicated to formulate one single scheme after merging PIO and OCI schemes containing positive attributes of both. Hence, for achieving this objective, the Citizenship Act 2015 was enacted. Okay, so ఓకేనండి. సో ఈ కన్ఫ్యూజన్ని తొలగించడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో ఈ రెండింటిని కలిపేసి ఏమని చెప్పిందండి, ఓకే ఏమని చెప్పింది మనకి, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్గా చెప్పిందనమాట. సో దీనివల్ల ఈ 2015 యాక్ట్ అనేది మనకి మరింత మెరుగులోకి వచ్చింది, అంటే ఈ యాక్ట్ని సక్సెస్ఫుల్గా చేసినట్టు. ఓకేనా. ద పిఐఓ స్కీమ్ వాజ్ rescinded with effect from January 9, 2015, and it was also notified that all existing PIO card holders shall be deemed to be OCI card holders with effect from January 9, 2015. సో ఈ పిఐఓ స్కీమ్ అనేది మనకి 9 ఫిబ్రవరి 2015 అంటే
ఈ దీన్నైతే రద్దు చేయడం జరిగింది. సో ఆ రద్దు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 9th ఫిబ్రవరి 2015 నుండి ఇది రద్దు చేయడం అయితే అంటే అది రద్దు అవుతుందన్నమాట. ఓకేనండి. సో పర్టికులర్ డేట్ నుండి మనకి అది రద్దు అవుతుంది. సో అండ్ పిఐఓ కార్డ్ హోల్డర్స్ అందరు కూడా ఏంటి ఓసిఐ కార్డ్ హోల్డర్స్గా అంటే కన్సిడర్ చేయబడతారనమాట. సో అది ఎప్పుడు అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 9 ఫిబ్రవరి 2015. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అంటే ఈ ఓసిఐ కార్డ్ని పొందాలంటే సో మనకి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓసిఐ కార్డ్. ఓకేనండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఆన్ అన్ అప్లికేషన్ మేడ్ ఇన్ దిస్ బిహాఫ్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. ఓకే. సో మనము సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అంటే మనం ముందుగా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మనం అప్లికేషన్ అంటే నాకు ఓసిఐ కార్డు కావాలి అని చెప్పేసి మనం సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే సో వాట్ ఈస్ ద కండిషన్స్ ఫుల్ఫిల్డ్ బై అన్ అప్లికెంట్. ఓకే. సో అప్లికేషన్ చేసుకునే వ్యక్తికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి? ఓకే. సో అతను ఎవరై ఉండాలి అంటే ఎనీ పర్సన్ ఆఫ్ ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ అంటే వ్యక్తి యొక్క పూర్తి వయసు ఉండాలి అండ్ సమర్థత అంటే కెపాసిటీ కూడా ఉండాలన్నమాట. ఓకేనండి. చూడండి. హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ బట్ వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా టైమ్ ఆఫ్ ఆర్ ఎట్ ఎనీ టైమ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో ఏంటి అంటే అతను సిటిజన్ అయి ఉండాలన్నమాట. సో లేదా ఏంటి అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు భారత పౌరుడైన అయి ఉండాలి. ఓకేనా. ఇండియన్ సిటిజన్ అయినా అయి ఉండాలి. ఓకే. సో హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ బట్ వాజ్ ఎలిజిబుల్ టు బిలాంగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కీవర్డ్ ఉంది చూడండి. సో అక్కడేమో ఖచ్చితంగా ఏమై ఉండాలి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అతను కంపల్సరీగా సిటిజన్షిప్ అయి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి అప్పుడు చెప్పుకున్నామండి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఆ కండిషన్స్కి ఇతను ఎలిజిబుల్ అయితే చాలు. సో అలా ఎలిజిబుల్ అయినా కూడా ఈ ఓసిఐ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ చూడండి. హూ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ బట్ బిలాంగ్డ్ టు ఏ టెరిటరీ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద 15th August 1947. సో ఇప్పుడు మనం కొన్ని భూభాగాలను అయితే మనము స్వాధీనం చేసుకున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా పాండిచ్చేరి కానీ గోవా కానీ. సో అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సో వేరే దేశానికి ఇప్పుడు ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యారనుకోండి. సో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారనుకోండి. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఓసిఐ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్. సో ఏ పర్సన్ హూ ఈజ్ మైనర్ చైల్డ్ ఆఫ్ ఏ పర్సన్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ ఏ. సో పైన చెప్పాం కదా. సో వీళ్ళకి సంబంధించి మైనర్ చైల్డ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ ఓసిఐ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్. ఏ పర్సన్ హూ ఈజ్ ఏ మైనర్ చైల్డ్. సో ఇక్కడ బి చూడండి. సో ఎవరైతే పైన చెప్పాం కదా సో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పిల్లలకు కూడా అర్హులే అవుతారనమాట. అంటే క్లాస్ ఏలో చెప్పుకున్నాం కదా. సో ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి 1 2 3 4 అని. ఓకే. వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఓసిఐ కార్డ్ అనేది ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ చూడండి. ఏ పర్సన్ హూ ఈజ్ ఏ మైనర్ చైల్డ్ అండ్ హూస్ బోత్ పేరెంట్స్ ఆర్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఆర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే సో ఏ పర్సన్ అంటే మైనర్ చైల్డ్ ఉంటారు కదండి. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో లేకపోతే ఎవరైనా ఒకరు ఇండియన్ సిటిజన్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఈ ఓసిఐ కార్డ్ అనేది
ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఏ స్పౌస్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ ఆఫ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ స్పౌస్ ఆఫ్ ఏ ఫారిన్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అండ్ హూస్ మ్యారేజ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండ్ సబ్సిస్టెడ్ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 years immediately preceding the presentation of the అప్లికేషన్. సో ఇప్పుడు ఒక ఇండియన్ ఉన్నాడండి, ఓకే, మేల్ అనుకోండి. అయితే ఏంటంటే సో వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా, అంటే వాళ్ళ ఇప్పుడు ఒకరున్నారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఉన్నారు, ఓకే. సో అతను ఏంటి అంటే ఇప్పుడు అనదర్ అంటే ఫారిన్ కంట్రీలో మ్యారేజ్ చేసుకున్నారు, ఓకే, ఫారిన్ కంట్రీలో మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఈ ఈ ఓసీఐ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడు అంటే సో వీళ్ళు ఏంటంటే ఓసీఐ కార్డుకి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, సో అప్లికేషన్ చేసుకునే ముందు సో ఏంటంటే ఒక కండిషన్ అయితే ఉందన్నమాట. సో అప్లికేషన్ డేట్కి ముందు వీళ్ళు కంటిన్యూస్గా అంటే 2 years కంటిన్యూస్గా వీళ్ళు కలిసి ఉండాలన్నమాట. సో దెన్ ఓన్లీ దే విల్ ఇష్యూ ఏ ఓసీఐ కార్డ్. ఓకేనా. నెక్స్ట్, no person who are either whose parents or grandparents or great grandparents is or had been a citizen of Pakistan, Bangladesh and such other country as the central government may specify shall be eligible for registration and overseas citizen of India కార్డ్ హోల్డర్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ తాతలు కానీ వాళ్ళ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉంటారో సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే సిటిజన్ అంటే పాకిస్తాన్కి అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి సిటిజన్స్ అయి ఉంటారో సో వాళ్ళకి అంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తికి ఈ సిటిజన్షిప్ అనేది ఈ ఓసీఐ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసామనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఉన్నాడు అనుకోండి, సో ఏ అనే అతను ఉన్నాడు, సో అతనికి ఓసీఐ కార్డు కావాలి, ఓకే, ఇండియన్ అంటే మనకి ఓసీఐ కార్డ్ అనేది అతనికి కావాలి. సో ఏంటంటే వీళ్ళ తాత ఏంటంటే డి అనమాట, ఓకే, డి అనుకోండి. సో వీళ్ళ తాత ఏంటంటే సో పాకిస్తాన్లో సిటిజన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఏ ఉన్నాడే సో ఇతనికి ఓసీఐ కార్డ్ అనేది ఇష్యూ చేయబడదు. ఓకేనండి, అర్థమైందా. సో అదే అనమాట మ్యాటర్. ఓకే, the central government may specify the date from which the existing persons of Indian origin card holder shall be deemed to be the overseas citizen of India card holder. సో ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక స్పెసిఫైడ్ డేట్ అనేది చెప్తుందన్నమాట. ఓకేనా అండి. సో అక్కడి నుంచి ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్గా మనము కన్సిడర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, నాట్ withstanding anything contained in point 1, the central government may, if satisfied that special circumstances exist, after recording the circumstances in writing, registered a person as an overseas citizen of India card holder. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో ఈ ఓసీఐ కార్డ్ అనేది ఇప్పుడు మన దేశానికి ఏదో ఒక మంచి చేసుంటే అంటే ఏదో ఒక గొప్ప పని చేసుంటే సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఏదో ఒక గొప్ప పని చేసుంటే కూడా సో ఏదైతే చేశారో సో దానిని ఇన్ రిటర్న్గా రికార్డ్ చేసుకొని సో అలాంటి వారికి కూడా ఈ ఓసీఐ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్, కన్ఫర్మెంట్ ఆఫ్ రైట్స్ ఆన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే రైట్స్ అంటే వీళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ షెల్ బి ఎంటైటిల్డ్ టు సచ్ రైట్స్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై ఇన్ దిస్ హాప్. అంటే ఏంటంటే సో సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని పవర్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఇచ్చేటువంటి రైట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే చెప్తుందన్నమాట. ఓకే, అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ షెల్ నాట్ బీ ఎంటైటిల్డ్ టు ద ఫాలోయింగ్ రైట్స్. అంటే ఓసీఐ కార్డ్ హోల్డర్కి ఏంటంటే ఈ కింద
ఈ కింద చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా, ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వరు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి పాయింట్ ఏవేవి ఇవ్వరు ఇప్పుడు చూద్దాం. పాయింట్ ఏ చూడండి, హీ షెల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండదు. ఓకే, హీ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్గా ఏంటి, ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ చేయడానికి ఇతను ఎలిజిబుల్ కాదనమాట. అండ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్షన్లో ఎలిజిబుల్ కాదు. ఓకే, హీ షెల్ నాట్ బీ ఏబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అంటే ఇతన్ని సుప్రీంకోర్టు జడ్జిగా కూడా అపాయింట్ చేయడానికి లేదు. హీ షెల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. అంటే హైకోర్టుగా కూడా అపాయింట్ చేయడానికి లేదు. హీ షెల్ నాట్ బీ ఎంటైటిల్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎ ఓటర్. అంటే ఓటర్గా నమోదు చేసుకోవడానికి కూడా లేదు. హీ షెల్ నాట్ బీ ఏబుల్ టు బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్. ఓకేనండి, సో హౌస్ ఆఫ్ పీపుల్స్లో కానీ కౌన్సిల్స్ ఆఫ్ అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మెంబర్గా అయ్యే అర్హత కూడా లేదు. ఓకే, హీ షెల్ నాట్ బీ ఏబుల్ ఫర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా అండి, అసెంబ్లీలో కానీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ సో ఎక్కడ కూడా ఇతన్ని మెంబర్గా ఉండడానికి లేదు. హీ షెల్ నాట్ బీ ఏబుల్ ఫర్ అపాయింట్మెంట్ to public services and post in connection with affairs of union or of any state except for appointment in such service and post as the central government may specify. సో ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్లో కూడా అంటే పోస్ట్లో కూడా ఇతను ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా అండి, సో అన్లెస్ స్పెసిఫై అంటే స్పెసిఫై చేస్తేనే వీటికి ఎలిజిబుల్ అవుతారా కాదా అనేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పెసిఫై చేస్తుందన్నమాట. ఓకేనండి, సో 3 అండి. నెక్స్ట్, రినౌన్సియేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఎనీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ మేక్ ఏ ప్రిస్క్రైబ్డ్ మేనర్ ఏ డిక్లరేషన్ renouncing a card registering him as an overseas citizen of India card holder, the declaration shall be registered by the central government, and upon such registration that person shall cease to be an overseas citizen of India card holder. సో ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఈ ఓవర్సీస్ కార్డ్ అంటే ఇప్పుడు ఈ ఓసీఏ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఏంటంటే ఆ కార్డ్ని ఏంటంటే నాకు వద్దు అనుకుంటున్నాడు అనమాట. సో మళ్ళీ ఏం చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మనము రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్పటి నుంచి ఎప్పుడైతే మనం రిజిస్టర్ అవుతుందో సో అప్పటి నుంచి కూడా ఈ ఓసీఏ కార్డ్ అనేది మనకి రద్దు అవుతుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్, where a person ceases to be an overseas citizen of India card holder, the spouse of foreign origin of that person who has obtained overseas citizenship of India card, and every minor child of that person registered as an overseas citizen of India card holder shall be thereupon ceases to be overseas citizen of India card holder. Okay, సో ఎవరైతే ఇప్పుడు ఓసీఏ కార్డు ఉంటుందో సో వాళ్ళు ఏంటంటే సో వాళ్ళ ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుని ఉంటారో సో వాళ్ళ స్పౌజ్కి అండ్ మైనర్ చైల్డ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఓసీఏ కార్డ్ అనేది రద్దు అవుతుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్, సో చూడండి ఫోర్త్, క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాజ్ అన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. The central government may cancel the registration of a person as an overseas citizen of India card holder if it is satisfied that the registration as an overseas citizen of India card holder was obtained by means of fraud or false representation or concealment of any material fact. సో ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే ఇప్పుడు తను అడగలేదు సో ఓసీఐ కార్డ్ని మాకు రద్దు చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు గవర్నమెంటే గుర్తించి కొందరిని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. సో వాళ్ళని క్యాన్సిల్ చేస్తుందంటే సో కొంతమంది ఫ్రాడ్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్తుంటారు కదా. సో వాళ్ళని అండ్
ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే కొన్ని పేపర్స్ అంటే డాక్యుమెంట్స్ కానీ సో అలాంటివన్నీ కూడా ఫాల్స్గా రిప్రజెంటేషన్ చేయడం కానీ సో కొన్ని మ్యాటర్స్ ఏమైతే ఉంటాయో సో వాటిని దాచిపెట్టడం కానీ ఆ, అంటే దాచిపెట్టి సో ఈ కార్డు కోసం అప్లై చేసుకోవడం కానీ సో అలాంటివి ఉన్నప్పుడు అలాంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ వాళ్ళ ఓసీ కార్డ్ ఏదైతే ఉందో సో వాళ్ళని అంటే వాళ్ళ కార్డ్ని రద్దు చేస్తుంది అనమాట, అంటే క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ హ్యాస్ షోన్ డిస్అఫెక్షన్ టువార్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఏంటంటే మన రాజ్యాంగం పట్ల విధేయత చూపకపోవడం. ఓకే, సో ఇలాంటి సందర్భంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే క్యాన్సిల్ ఈ ఓసీ కార్డ్ని అయితే క్యాన్సిల్ చేస్తుందన్నమాట. ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ హ్యాస్ డ్యూరింగ్ ఎనీ war in which India may be engaged unlawful trade or communicated విత్ ఎనిమీ. సో మన దేశము ఎప్పుడైతే ఏ దేశంతో అయితే యుద్ధం చేస్తుందో సో ఫర్ ఎగ్జాంపుల్గా చైనాతో చేస్తుందనుకోండి, సో అప్పుడు ఈ ఓసీ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటంటే ట్రేడ్ కానీ అంటే వ్యాపారం కానీ అన్లాఫుల్ ట్రేడ్ అనేది చేస్తే కనుక లేకపోతే అన్లాఫుల్ కమ్యూనికేషన్ అయితే కనుక సో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఈ ఓసీ కార్డ్ని అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి, సో డి పాయింట్ చూడండి. ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ holders has within 5 years after registration been sanctioned to imprisonment for a term of not less than 2 years. సో ఒక వ్యక్తికి ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్గా బి అనే వ్యక్తికి ఈ ఓసీ కార్డ్ వచ్చేసి ఒక 5 years అవుతుందండి. సో ఈ 5 yearsలో ఏంటంటే ఇతను 3 సంవత్సరాలు వరుసగా జైలుకి వెళ్ళాడనమాట. సో అటువంటి సందర్భంలో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఓసీ కార్డ్ని రద్దు చేసేస్తుందనమాట. సో చెప్పాలి, సో ఇంకోసారి చెప్తా చూడండి. సో ఎవరైనా ఒక పర్సన్ అయితే ఏంటంటే ఓసీ కార్డ్ హోల్డర్ అయి ఉంటే కనుక సో అతను రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు 2 సంవత్సరాలు జైలుకు వెళ్ళుంటే సో అతనికి ఉన్నటువంటి ఓసీ కార్డ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేస్తుందన్నమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ నెససరీ సో టు డూ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ఎనీ ఫారిన్ కంట్రీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అంటే మన భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించి మరియు సమగ్రతకు సంబంధించి తర్వాత స్నేహపూర్వక సంబంధాలకు సంబంధించి అంటే వేరే కంట్రీతో సంబంధించి సో ఈ ఓసీ కార్డులను కూడా క్యాన్సిల్ అనేది చేయవచ్చు అన్నమాట. ఓకేనా అండి. సో ద మ్యారేజ్ ఆఫ్ అన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏంటి, హ్యాస్ బీన్ డిసాల్వ్డ్ బై competent court of law or otherwise, okay, or has not been dissolved but during subsistence of such marriage has been solemnized marriage with any other person. సో ఇందాక మనం చెప్పుకున్నామండి. సో ఎవరైతే ఈ ఓసీ కార్డ్ హోల్డర్ ఉంటారో సో ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా స్పౌజ్ కూడా ఏమవుతుంది, అతను ఆమె లేదా అతను వాళ్ళు కూడా ఈ ఓసీ కార్డ్ అనేది తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇప్పుడు ఏంటంటే సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారు. సో హస్బెండ్ వైఫ్ ఉన్నారండి, ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారనుకోండి సో ఆటోమేటిక్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏకి కార్డ్ హోల్డర్ అన్నమాట. సో బీని మ్యారేజ్ చేసుకున్నాడు. సో బీకి ఏంటి ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓసీ కార్డ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో ఇన్ కేస్ వీళ్ళు డైవోర్స్ తీసుకుంటే కనుక బి ఎవరైతే ఉన్నారో ఓకే సో వాళ్ళకి ఏమవుతుంది, ఇది ఓసీ కార్డ్ అనేది క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా ఏ అనేవాడు ఏంటంటే బీకి డివోర్స్ ఇవ్వకుండా అదర్ మ్యారేజ్ అనేది చేసుకున్నారనుకోండి సో అప్పుడు ఈ ఏకి ఏమవుతుంది, ఓసీ కార్డ్ అనేది రద్దు అవుతుందన్నమాట. ఓకేనా అండి. సో ఏకి రద్దు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకేనండి. సో ఇదండి మనకి సంబంధించి మొత్తం కూడా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ చాప్టర్లో మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి మనకి స్టేట్మెంట్ టైప్లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది కాబట్టి
చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో నెక్స్ట్ చాప్టర్లో మనం ఏంటంటే సిటిజన్షిప్ యాక్ట్ 2019 చూద్దామండి. ఓకేనా? సో అక్కడే మనము ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి అండ్ అస్సాం అకార్డ్ ఏంటి, సో వీటన్నిటిని కూడా మనం అక్కడ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.